కాక్రోచ్ జనతా పార్టీ చాలా చాలా ఫేమస్ అయిందండి. అది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే నేను చూసినప్పుడు 25 మిలియన్ పీపుల్స్ ఫాలో అవుతున్నారు. అది స్టార్ట్ చేసి ఎన్ని రోజులైందో తెలుసా? 4 డేస్. అసలు ఎందుకు అంత ఫేమస్ అయింది? ఎందుకంటే మే 15న మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారి ముందుకి ఒక కేసు వచ్చింది. ఒక అడ్వకేట్ తనకి సీనియర్ అడ్వకేట్గా ట్యాగ్ ఇవ్వమని పిటిషన్ ఫైల్ చేశారు. అయితే ఆయన ఆ కేసు తరపున మాట్లాడుతూ అది దాన్ని గౌరవం కొద్దీ ఇచ్చేది, పోరాడితే వచ్చేది కాదు, దాన్ని సంపాదిస్తారు, మనం చేసిన పర్ఫార్మెన్స్ చూసి ఇచ్చేది. ఇప్పుడున్న ఫేక్ డిగ్రీస్ పెట్టుకొని ఎంతోమంది లాయర్లు కానీ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఆర్టీఐ యాక్టివిస్ట్గా సోషల్ మీడియాగా క్రియేట్ అయ్యి సిస్టమ్ని అటాక్ చేస్తున్నారు కాక్రోచ్ లాగా అని అన్నారు. ఆయన అన్నీ వదిలేసి యూత్ అన్ఎంప్లాయ్మెంట్ కాక్రోచ్ అని అన్నారు. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారో వాళ్ళు కాక్రోచ్ అని అన్నారు అనమాట. అంటే అది అలా వచ్చింది. అది ట్రోల్స్లో చాలా 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 ఫేమస్ అయింది. అయితే అభిజిత్ అనే వ్యక్తి దాని మీద కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక అకౌంట్ స్టార్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. నేను కాక్రోచే అని ఒక కింద ట్యాగ్ వేశారు. చాలామంది ఇంక జనాలు స్టార్ట్ అయిపోయి నేను కూడా కాక్రోచ్ అని చెప్పి దాన్ని ఫాలో అవుతూ ఫేమస్ అయిపోయింది. 2 డేస్ 1 డేలో ఫేమస్ అయిపోయేసరికి సీజేఐ గారు ఏం చేశారంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను ఫేక్ డిగ్రీ ఉన్న వాళ్ళని అన్నాను, వేరే వాళ్ళని ఏం అనలేదు, ఇటువంటి బ్యాడ్ ఒపీనియన్ కాదు అని చెప్పి అని అన్నారనమాట. అప్పటికే ఈ వార్డ్ మీద చాలా ట్రోలింగ్ ఎక్కువైపోయి ఇప్పుడు దాకా రీసెంట్గా నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయి ఇట్లా అప్పటికే యూత్ చాలా యాంగ్రీనెస్లో ఉండేసరికి కాక్రోచ్ అనే వర్డ్ కూడా యూజ్ అయ్యేసరికి అందరూ ఈ అన్ఎంప్లాయ్మెంట్ జరిగే వాళ్ళు అందరూ నేను కాక్రోచ్ అని యాడ్ అవుతూ ఫాలో అవుతూ ఉన్నారు. ఇప్పుడు దాని మీద ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ చేశారు. ఫాలోయింగ్ ద పార్టీ కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అవ్వండి అని చెప్పి ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు. మీరు దీంట్లో జాయిన్ అవ్వాలంటే 4 క్వాలిఫికేషన్స్ ఉండాలి. 1 లేజీ అయి ఉండాలి, 2 అన్ఎంప్లాయ్మెంట్ అయి ఉండాలి, 3 సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయి ఉండాలి, 4 ప్రొఫెషనల్గా ఏ జాబ్ ప్రొఫెషనల్గా దేంట్లో ఉండకూడదు. అయితే దీనిలో కూడా చాలామంది గూగుల్ ఫామ్స్ ద్వారా అప్లై చేసి దాంట్లో చాలామంది జాయిన్ అయ్యారు. ఈవెన్ కొంతమంది ఎంపీస్ కూడా వీటిని సపోర్ట్ చేశారు. ఇప్పుడు అది ఎంతలా వెళ్ళిందంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఓపెన్ చేస్తే ఈవెన్ జొమాటోలో వర్క్ చేసేవాళ్ళు, ర్యాపిడో చేసేవాళ్ళు వీళ్ళు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు అనమాట. అన్ఎంప్లాయ్మెంట్ మీద అంత యాంగ్రీనెస్ ఉంది యూత్లో. ఈ వీడియోస్ ద్వారా మీకు అర్థమవుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా వాళ్ళ యాంగ్రీనెస్ని వాళ్ళ బాధని ఆ వీడియోస్ ద్వారా మన సొసైటీకి తెలియజేస్తున్నారు అనమాట.